పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె. మురళీమోహన్ రాజు ఆధ్వర్యంలో అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా స్థానిక నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ నందు పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి నృత్య ప్రదర్శనలు, సమ్మర్ సంగీతోత్సవం, పాటల పోటీలు, కళారత్న అవార్డుల ప్రధాన ఉత్సవం 2026 ప్రదర్శనలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి కళాకారులు పాల్గొని తమ తమ రంగాలలో ఉన్న కళలను ప్రదర్శించి శ్రోతలను ఆనందింపజేశారు. ఆ తదుపరి నృత్య కళాకారులను, ఎన్నో ఏళ్లుగా సామాజిక సేవ చేస్తున్న నాయకులకు కళారత్న అవార్డులను బహుకరించి వారిని ఘనంగా సన్మానించిన పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ. సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పందిటి సుబ్బయ్య, పొలిటికల్ ఎనలిస్ట్ యనమల నాగేశ్వరరావు యాదవ్, సామాజిక కార్యకర్త రాజ్పాలెం రఘు, నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పినాకిని వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు, పొలిటికల్ ఎనలిస్టులు, సామాజిక కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. చేతిలో వాళ్ళు స్పీచ్ నేను సామర్థ్యం సేవ అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆయన పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తదుపరి తిరుపతి నుంచి వచ్చేసినటువంటి కూచిపూడి కళాకారిణి కుమారి ఎంవిఎన్ఎస్ దుర్గా గారు చేస్తున్నారు తిరుపతి నుంచి. ఆమె కూడా స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఇప్పుడే చూసే మీరు పండగ భజన స్పాట్లో అంటే ఒక్కరోజు ముందు అన్నగారికి చెప్పాము. అయినా కూడా ఇంతమంది కళాకారుల్ని ఈరోజు మధ్యాహ్నం షెడ్యూల్ నుంచి తీసుకొచ్చి శ్రీ గౌరవనీయులు నాయక్ రసూల్ గారు, డోల్ విద్వాన్ గారు, ఆయనకి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. యుఎస్ఏలో వెల్ సెటిల్డ్ అయినా కూడా ఒక పాట కోసం ఇప్పటి వరకు ఉందంటే కళాకారులకు ఉండేటటువంటి ఒక గొప్ప లక్షణం. తృప్తిగా మీరు కొట్టేటటువంటి చప్పట్లతోనే వాళ్ళు సంతృప్తి పొందుతారని సందర్భంగా తెలియజేస్తూ, సమయం లేదు కాబట్టి ఘనంగా కర్తాలతో సార్ని అభినందించాల్సిందిగా కోరుకుంటున్నాము. కోరుకుంటున్నాము.
వీరికి కళారత్న అవార్డు పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుండి ఇవ్వడం జరుగుతున్నది 2026. పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అంతర్జాతీయ నృత్య దినోత్సవం జరుపుతున్నారు ఈరోజు. అవార్డు గ్రహీతలు సన్మాన గ్రహీతలు ఎందరూ ఉంటే గ్రూప్ ఫోటో తీసుకొస్తున్నది కూడా సంసిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాము. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు నాయబ్ రసూల్ గారు నాయబ్ రసూల్ గారు డోల్ విద్వాన్ గారు వీరికి కూడా కళారత్న అవార్డు 2026 నుండి శ్రీ పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ భవ్య సింగ్ పిల్లలందరూ కూడా చేస్తూ ఉన్నారు. నాగేశ్వర పొలిటికల్ అనలిస్ట్ మీడియా మిత్రులకు, అదేవిధంగా సోషల్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నెల్లూరు టౌన్ హాల్ నందు అంతర్జాతీయ ఒక నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని పినాకిని యూత్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మురళీ మోహన్ రాజు గారు ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ నృత్య ప్రదర్శన ఉదయం 10 గంటల నుంచి కూడా టౌన్ హాల్లో కార్యక్రమం జరిగింది. చిన్నపిల్లలు వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ఉదయం నుంచి కూడా తెలియజేసి సాయంత్రంగా వాళ్ళందరికీ కూడా ఒక అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. అయ్యా, ఈ కార్యక్రమంలో ప్రతినిధులు వాళ్ళ యొక్క నైపుణ్యతను తెలియజేసుకున్నటువంటి గౌరవనీయులు వేదిక మీద హైదరాబాద్ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి కవులు, కళాకారులందరూ కూడా వచ్చారు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పినాకిని యూత్ ఆర్గనైజేషన్ తరఫు చేసిన మురళీ మోహన్ రాజు చిన్న వ్యవహారం కాదండి. అతను ఎన్నో కవిత్వాలు రాసి ప్రభుత్వం తరపునటువంటి అవార్డులు కూడా పొంది ఈ మధ్య మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఆయన్ని ఒక కవితలో రికమెండ్ చేస్తే గవర్నర్ గారు హైదరాబాద్ లో ఒక విందుకు ప్రత్యేకంగా ఇతన్ని ఆహ్వానించి ఇతనికి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ నెల్లూరులో ఒక గొప్ప వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి మన మురళీ మోహన్ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.